ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు ఎస్ జ్యోతి. నేను ఇంతకుముందు వీడియోలో చుడిదార్ కింది ప్యాంట్ లూజ్ ప్యాంట్ కటింగ్ చూపించాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కాలు వెడల్పు ఎంత ఉందో సైజ్ చూసుకొని బక్రం కట్ చేశాను. బక్రం వెడల్పు వచ్చేసి 1.5 ఇంచ్ ఉంది. నాకు అంత వెడల్పు పెట్టుకోవడం ఇష్టం లేదు, అందుకే మధ్యలో కట్ చేశాను. సన్నగా పెట్టుకోవడమే ఇష్టం కాబట్టి సన్నగా ఈ విధంగా మడిచేసి స్టిచ్ అనేది వేస్తున్నాను. మీకు వెడల్పు ఎక్కువగా ఇష్టం ఉంటే అలాగే డైరెక్ట్ పెట్టి కుట్టేయచ్చు. ఈ విధంగా 2 టైమ్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చాను. ఇలా టర్న్ చేసి ఇప్పుడు ఇటు సైడ్ కార్నర్కి స్ట్రైట్గా స్టిచ్ అనేది వేయాలి. ఇప్పుడు అటు సైడ్ కార్నర్ ఇటు సైడ్ కార్నర్ వేసాం కదా ఫ్రెండ్స్, మధ్యలో 2 లైన్స్ కరెక్ట్గా రావాలి. 2 లైన్స్ స్ట్రైట్గా రావాలి, దేనికి టచ్ కాకుండా నీట్గా స్ట్రైట్గా రావాలి. మీకు ఒకవేళ నీట్గా స్ట్రైట్గా రాకపోతే రివర్స్లో ఒకసారి స్కేల్తో మార్కింగ్ చేసి మార్కింగ్ పైన స్టిచ్ కూడా వేయొచ్చు. నేను ఇప్పుడు 4 లైన్స్ అనేది వేసాను బక్రం పైన. దీనిపైన డిజైన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్, నాకైతే ప్లెయిన్గానే ఇష్టము, అందుకే 4 లైన్స్ వేసాను. మరొక కాల్ కూడా అదే విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నడుం పట్టి కట్ చేసాం కదా, నడుం పట్టి మధ్యలో ఒక టక్ ఇచ్చాం కదా. ఇప్పుడు కింద కాలుకున్న మధ్య భాగంలో కూడా ఒక టక్ ఇచ్చాము. ఆ టక్ ఈ టక్ సేమ్ మ్యాచ్ చేసుకొని ఒక కదలకుండా ఆల్ పిన్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా క్లాత్ అనేది సెట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఎంత ఉందో అంత క్లాత్ 1 ఇంచ్ వరకు ప్లెయిన్గా కుట్టేసి ఎక్స్ట్రా ఎంత వరకు ఉందో అంతవరకు లైట్గా దాని తర్వాత ఒకటి ఫ్లీట్ అనేది పెట్టుకుంటూ రావాలి. మధ్యలో టక్ దగ్గర స్ట్రైట్గానే కుట్టాలి. మళ్ళీ టక్ నుంచి కొద్దిగా అంటే ఒక 4-5 ఇంచెస్ వరకు స్ట్రైట్గా కుట్టాలి. తర్వాత ఫ్లీట్స్ అనేది పెట్టుకుంటూ రావాలి. మనకు ఫ్లీట్స్ అనేది ఇటు కార్నర్కి అటు కార్నర్కి 1 ఇంచ్ వదులుకుంటూ పెట్టాలి. నీట్గా ఒకదాని తర్వాత ఒకటి ఫ్లీట్ అనేది ఈ విధంగా పెట్టాలి. ఈ విధంగా సెట్ చేస్తూ పెట్టాలి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత రివర్స్ చేసి ఎప్పుడే కానీ మనం కుట్టిన కుట్టు ఎప్పుడు మన సైడ్ పెట్టుకొని పైనుంచి కూడా జాయింట్ అనేది వేసుకోవాలి. పైనుంచి డబుల్ స్టిచ్ వేయడం వల్ల ఊడిపోయే సమస్య అంటూ ఉండదు. ఈ విధంగా సెట్ చేసుకుంటూ ఎప్పుడు డబుల్ స్టిచ్ వేసినా జాయింట్ అనేది కుడివైపు ఉండేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా మధ్యకు ఫోల్డ్ చేసుకోవాలి. ఒక లెగ్ అనేది రెడీ అయిపోయింది. మరో దిక్కు కూడా అదే విధంగా రెడీ చేసుకోవాలి. టక్ మధ్యలో పెట్టుకొని ఆల్ పిన్స్ పెట్టేసుకోవాలి. 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా కుట్టాలి. తర్వాత ఫ్లీట్స్ అనేది సెట్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత స్ట్రెయిట్గా స్టిచ్ వేస్తూ రావాలి. ఫ్రెండ్స్, ఇది ఒక విషయం గమనించాలి. ఎందుకంటే మనం ముందుగానే ఫ్లీట్స్ పెట్టుకుంటూ వచ్చాము, మధ్యలో మాత్రం ప్లెయిన్గానే కుట్టాము. అంటే మనకు ఫ్లీట్స్ అనేది మధ్య భాగంలో వస్తుంది. మీకు సైడ్కి కావాలంటే మరొక వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి పైనుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేయాలి. వేసిన తర్వాత ఈ విధంగా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత 2 కాళ్ళు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మధ్య పార్ట్ జాయిన్ చేసుకోవాలి. ఒక సైడ్ మాత్రమే జాయిన్ చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా 1 సైడ్ మధ్య పార్ట్ జాయిన్ చేసుకోవాలి. జాయింట్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టుగా సెట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేయాలి. స్టిచ్ అనేది 1/4 ఇంచ్ విడుతు వదులుతూ స్టిచ్ అనేది నీట్గా వేయాలి. పూర్తిగా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకొని జాయింట్ పైన వేయాలి. ఈ విధంగా వేయడం వలన జాయింట్ అనేది మధ్య ప్లేస్లో ఉంటుంది కదా, ఒత్తుకపోదు. ఇంకోటి ఏంటంటే కుట్లు ఊడిపోయే సమస్య కూడా ఉండదు. మరో ప్రక్కన ఈ విధంగా మడిచి కుట్టుకోవాలి. మరొక జాయింట్ దగ్గర ఒక సైడ్ మడిచి కుట్టుకోవాలి, మరో సైడ్ కూడా మడిచి కుట్టుకోవాలి. కానీ నాకు మరో సైడ్ కూర వచ్చింది కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు పై భాగము 1.5 ఇంచ్ నడుం పట్టికి స్టిచ్ అనేది వేస్తూ రావాలి. 1.5 ఇంచ్ వరకు వేయాలి ఫ్రెండ్స్. ఒకసారి మనం నడుం పట్టి అంటే నాడకి స్టిచ్ వేసే ముందు ఒకసారి సైజ్ అనేది కొలుసుకోవాలి. మనకు సైజు ఎంత కావాలి అది చూసుకొని దాన్ని బట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నాడాకి ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ రబ్ చేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 కలుపుకొని ఒక 5 ఇంచెస్ వరకు వదులుకొని కింది భాగము లాక్ చేయాలి. జాయింట్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఫ్రెండ్స్, లేకుంటే బాగుండదు. ఈ విధంగా 1/4 ఇంచ్ వదులుతూ జాయింట్ అనేది కలుపుతూ స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఓపెన్ చేసి ఈ విధంగా ర్యాప్ చేసుకోవాలి. ర్యాప్ చేసిన తర్వాత పైనుంచి ఒక స్టిచ్ అనేది వేయాలి.
ఇప్పుడు 2 కాళ్ళు మడిచేసి 2 కాళ్ళని కరెక్ట్గా మడిచేసి మనం ఇంతకుముందు మార్కింగ్ చేసాం కదా, అదే మార్కింగ్ మీద స్టిచ్ అనేది వేస్తూ రావాలి. వీ షేప్లో వస్తుంది మనకు. మధ్య భాగం వచ్చిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ రబ్ చేయాలి. రబ్ చేసి వీ షేప్ చూడడానికి మనకు వీ షేప్లో వస్తుంది స్టిచ్ అనేది. ఈ విధంగా వేసి ఫ్రంట్ బ్యాక్ రబ్ చేసి కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు విడుతుతో మళ్ళీ స్టిచ్ అనేది వేయాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. వేసిన తర్వాత మిగిలిన క్లాత్లో క్రాస్ ముక్కలు క్రాస్గా మనకు సైడ్స్ మిగులుతాయి కదా ఫ్రెండ్స్, నేను స్కేల్స్ 1.5 ఇంచ్ మందం కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని జాయింట్లు కలుపుకొని నాడ అనేది స్టిచ్ వేస్తూ వచ్చాను అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నాడ ఎక్కించిన తర్వాత మధ్య పార్ట్ కొద్దిగా స్టిచ్ వేయడం వల్ల ఊడిపోదు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.